శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గట్టిగా చెప్పండి, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. బోల్ వెంకటేశ భగవానికి జై. భగవంతుడా, మనం ఇప్పటివరకు బాధ్యత కార్యక్రమాన్ని సేవించాం. సాధారణంగా మనకి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే లోపాలని జరుగుతూ మనం కావాలని చేయం, కానీ ఏదో ఒక రకంగా మనకు తెలియకుండానే అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మరి అవన్నీ ఎవరు పరిష్కారం చేయాలి అంటే భగవంతుడే దానికి పరిష్కర్త. భగవత్ సంబంధమైనటువంటి కైంకర్యాలలో ఏమైనా జరిగితే అవన్నీ ఆయనే పరిష్కరించుకోవాలి. కేవలం మనం కూడా మానవ మాత్రులం, ఈ పంచభూతాలకు లోబడి మనం జీవనం కొనసాగిస్తున్నటువంటి వారం, దీనికంటే అతీతమైనటువంటి వారం కాదు మనం. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టి అలాగే స్థితి లయ మూడింటికి పరమాత్మే కారణం. మనం అనుకుంటాం ఇలా సృష్టి బ్రహ్మగారు చేస్తాడు, స్థితికారకుడు విష్ణువు, లయకారకుడు శివుడు అంటాం. వాస్తవమైనటువంటి విషయం అది ఎప్పుడు అంటే సర్వోత్కృష్టమైనటువంటి పరమపదం నుంచి భగవంతుడు వ్యూహంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి దానికి ఈ మూడు వర్తిస్తాయి. కానీ పరమపదాలైనటువంటి పరమాత్మని ఈ మూడింటికి ఆధారభూతుడు అని మనకి వేదం చెబుతోంది, పురాణం చెబుతున్నటువంటి మాట. బ్రహ్మకి మూలం ఎవరు అంటే పరమాత్మే కదా. ఆయన నాభిలోంచి వచ్చినటువంటి వాడు ఎవరు? బ్రహ్మగారు. అంటే సృష్టికర్త ఎవరు? ఇప్పుడు అభిషేకంగా పరమాత్మ. భాగవత మహాపురాణం తెలియజేస్తోంది బ్రహ్మ భృకుటిలోంచి ఉద్భవించినటువంటి వాడు పరమశివుడు. కనుక ఈయనకి ఆయన తాను ఆధారం. మరికొన్ని పురాణాలలో మరొక రకంగా ఉండవచ్చు. పురాణ భేదం తప్ప వేదం ప్రమాణమైనటువంటి విషయం. కనుక మార్కండేయ మహర్షి చెప్తాడు మనకి మహాభారతంలో ధర్మరాజు యొక్క సంవాదంలో తెలియజేస్తాడు అన్నమాట. ఎవరికి అగ్రపూజ ఇవ్వాలి, ఎవరిని ఆరాధించాలి, అసలు ఎవరు నియామకుడు అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మార్కండేయ మహర్షి చిరంజీవి వారు చెప్పినటువంటి మాట, ఎవరు అక్కర్లేదయ్యా, ఇదిగో నీ ముందర కూర్చున్నాడు చూసావా శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనకే అగ్రపూజ ఇవ్వాలి. ఎలా నిర్ణయం చేస్తున్నావు అంటే, నేను చూశానయ్యా ప్రళయకాలంలో సమస్తమైనటువంటి వాటన్నిటినీ భగవంతుడు తన లోపలికి తీసుకున్నాడు. ఆయన చిరంజీవి కదా, ఆయన చావు లేదు, మరణం లేదు కదా. ఆయన కూడా సమస్తమైనటువంటి లోకాలతో పాటుగా భగవంతుడి గర్భంలోకి వెళ్ళాడు. భగవంతుడి యొక్క గర్భంలోకి వెళ్ళాడు, కడుపులోకి వెళ్ళాడు. అక్కడ హాయిగా ఉన్నాడు. మళ్ళీ ప్రళయకాలం పూర్తయిన తర్వాత యథార్థ స్థితిని భగవంతుడు మళ్ళీ వెలికి తీశాడు. అన్నిటితో పాటుగా ఆయన బయటకు వచ్చాడు. ఆయన చెప్పినటువంటి మాట మార్కండేయ మహర్షి చెప్తారు. కనుక సమస్తమైనటువంటి సృష్టికి, జగత్తుకి, లయకి ఆధారభూతుడు పరమాత్మ. అంతటి పరమాత్మను ఉపాసన చేసుకున్నామంటే ఎంత శ్రద్ధగా ఉండాలి, ఎంత భక్తిగా ఉండాలి, ఎంత ఆసక్తితో ఉండాలి, ఆయన పట్ల మనం ఎంత విశ్వాసం కలిగి ఉండాలి. మనం అట్లా ఉంటున్నావా అంటే ఏమో, మాకు కూడా అంతే అనిపిస్తుంది. ఇది ఇలాగే చేయాలా, చేస్తున్నాం, కానీ ఎంతవరకు దాంట్లో న్యాయం చేస్తున్నాం అనేది మనం చేసుకున్నటువంటి స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి, పరిసరాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మనం ప్రవర్తన చేస్తున్నాం. ఇక్కడ మన మనుషులు కాబట్టి దేనైనా త్రికరణ శుద్ధిగా ఆచరించాలి, మనోవాక్కాయ కర్మాదుల ద్వారా. అంత చేసినా కూడా మనకు తెలియకుండా ఏవో చిన్న చిన్న లోపాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి పెద్ద పెద్ద లోపాలు కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నిటికి కారణభూతులు ఎవరు అంటే ఏమో తెలియదు, కానీ మనమే కారణం అవుతాం. ఒక్కోసారి అన్నిసార్లు మనమే కారణం కదా. మన మనస్సు కారణం. అందరూ ఇక్కడ కూర్చున్నాం, హాయిగా భజన చేస్తున్నాం, అద్భుతంగా మా మోకాలు వస్తున్నాయండి, ఇంతసేపు ఇంకా 11 అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి, రేపు వర్కింగ్ డే అని వాళ్ళతో అనుకుంటూ ఉంటారు కదా. నడువులు పట్టేస్తున్నాయి ఇంకా, అయ్యో ఇంట్లో వదిలేసి వచ్చాము, ఆయన వదిలేసి వచ్చామో, లేకపోతే పిల్లలు వదిలేసి వచ్చామని, మరి పొద్దున వాళ్ళకి స్కూళ్ళు గట్రా ఉంటాయి, ఏదైనా ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. రేపటితో బ్రహ్మోత్సవాలు అయిపోతున్నాయి, మనకి ఎక్కడ వెళ్ళాలి మనం అనిపిస్తుంది. మన మనసు ఇక్కడ ఉంది లేదు, అది ఎక్కడో విహారాలు చేసుకుంటున్నాము, మనం దాని దాన్ని మన బలి అంటూ ఉంటారు కదా. ఏదో బాడీ ప్రజెంట్
మైండ్ ఆబ్సెంట్ అని. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనమే. ఎవరి గురించి చిన్నపిల్లలు చెప్పట్లా. వీఆర్ ది ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. సో ఏంటంటే ఇట్లాంటివన్నీ మనకు తెలియకుండా జరగదు. ద్రవ్యలోపం జరగవచ్చు, వస్తులోపం జరగవచ్చు, శ్రద్ధాలోపం, ఆసక్తి లోపం, క్రియాలోపం, మంత్రలోపం, ఇవన్నీ మనకు తెలియకుండగానే కొన్ని చోట్లగా జరిగిపోతూ ఉంటాయి. సో మరి అవన్నీ పరిష్కరించేవాడు ఎవరు? శాస్త్రం పరిష్కరి. శాస్త్రం అంటే వేదం. వేదం ఎవరి గురించి ప్రమాణం చెప్పిందో ఆయనే దానికి పరిష్కర్త. దాని నుంచే మనకు తీసుకొని మనకు తెలిసినవిగా ప్రజెంట్ మనం భగవంతుడి ముందు విజ్ఞప్తి చేసాం. ఇప్పటిదాకా అయ్యా 5 రోజుల పాటు దీక్షగా చేసుకున్నామంటే 50వ సంవత్సరం వేడుకలని. దీంట్లో ఏమైనా లోపాలు ఉంటే ఇంకోసమని ధ్వజారోహణ, నిత్యధ్యాంత, ప్రత్యూష, ప్రభాత, మాధ్యాహ్న, సాయంకాల, పూజాహిత, అనుష్ఠాన, ప్రాయశ్చిత్తార్థం ఇప్పుడు చేసినటువంటి ఇవన్నీ చేసాం. కానీ మాకు తెలియకుండా ఏమేమో జరిగి ఉండవచ్చు. బహుశా ఏమైనా ఉంటే ఆ దోషములన్నీ మావిగా పరిగణించండి. మీరు సాక్షాత్తుగా జగత పితరం అంటాం కదా. కనుక పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించండి అయ్యా, మన్నించండి అయ్యా అని ప్రార్థన చేశాం. అలాగే మనకి సంవత్సరంలో 12 మాసాలు ఉన్నాయి. అనుచారణ కొంతమంది పెద్దలు తెలియజేస్తున్నారు ఇట్లాంటి మహానుభావులు. కనుక ఆ 12 మాసాల్లో ఆరాధన జరుగుతుంది. అర్చక స్వాములందరూ కూడా చక్కగా చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా బాగా అలసిపోతూ ఉంటారు. ఒక రోజు 5 గంటలకు వస్తే, 5:30కు వస్తారు. శనివారం తర్వాత ఆదివారం రావటం కొంచెం భద్రంగా ఉంటుంది కాబట్టి 6 గంటలకు వస్తూ ఉంటారు. ఏదో అన్య మనస్సుగా అర్చనాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి తెలియకుండా. ఎందుకంటే భక్తులందరూ అలా వస్తూనే ఉంటారు, చూస్తున్నాం కదా మనం ఇలాంటి. సో ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా కాదు స్థిరాగ్రామం పెరుమాళ్ళ దగ్గర పుష్పాలు తృప్తిగా సమర్పణ చేయాలి. స్వామి చెప్పారు చాలా చక్కగా తీసుకుని ఆరా పెట్టాలి. మా గుడ్డుగా ఏదో ఆయన తీసుకుంటారు కదా. ఇవన్నీ జరుగుతుంటాయి తెలియకుండా. సో ఇవన్నీ లోపాలు. ఈ లోపాలన్నీ చేసేది ఎవరైనా మనమే. వేరే ఎవరు చేయరు. కానీ వాడు కాలం, ఈ కాలం, ఆయన కాలం, ఈ కాలం, ఎంత భక్తమాడి మీద వేయడంలో మనం మొదలుతాం కదా. కానీ అన్నిటికీ అంగీకరించాలి. భగవంతుడిని అంగీకరించాలి. పరాశర భక్తుడు వారికి ఒక మహానుభావుడికి వస్తున్న క్షేత్రం చాలా తక్కువ కాలం ఏం చేసి ఉంది. వారు అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనం పరిష్కరించారు. అసలు భగవంతుడి దగ్గరికి వెళ్తే మనం ఎట్లా ఉండాలో చెప్పారు. ఎలా ఉండాలి భగవంతుడి దగ్గర? నేను గొప్పవాడిని,